నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆకట్టుకున్న యూట్యూబ్ కళాకారుల పోచమ్మ బోనాలు. ఆజీవం జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల నిరసన దీక్షలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు. గోదావరికని కూరగాయల మార్కెట్ వ్యాపారుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు. విజిలెన్స్ పెండింగ్ కేసులు మారుపేర్ల సమస్యలపై జీఎం కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన దీక్షకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మద్దతు. శ్రీ సత్యసాయి మందిరంలో 3 రోజుల పాటు ఘనంగా జరిగిన దేవతామూర్తుల కళ్యాణం. జైల్ బరో విజయవంతానికి గోదావరికనిలో 2K రన్ ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాచారెడ్డి పిలుపు. గోదావరికని పట్టణంలో యూట్యూబ్ కళాకారులు చేపట్టిన పోచమ్మ బోనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గోదావరికని మార్కండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ నుండి నిర్వాహకులు కొమ్ము కుమార్ యాదవ్, అశోక్ వేమ్ల సారథ్యంలో పోచమ్మ బోనాల జాతరను నిర్వహించగా ఈ బోనాల వేడుకలకు మేయర్ మహంకాళి స్వామి, మాజీ ఎమ్మెల్యే కురకంటి చందర్, బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి, సోమరపు లావణ్యలో పాల్గొని బోనాల వేడుకలను ప్రారంభించారు. ఈ మేరకు యూట్యూబ్ కళాకారులు డీజే డప్పు చప్పులతో బోనాలతో కొనసాగుతూ వారి కళ రూపాలతో డాన్స్లతో బోనాల జాతరకు ఊపును తెచ్చారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గోదావరికని గడ్డ కళాకారుల అడ్డాని అన్నారు. కళాకారులకు పుట్టినిల్లులా గోదావరికని ప్రాంతం నిలుస్తుందని తెలిపారు. గోదావరికని ప్రాంతంలో ఇలా యూట్యూబ్ కళాకారులు అంతా కలిసి బోనాల జాతర చేయడం ఈ ప్రాంతానికి శోభయమానంగా ఉందని అన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి సోదరుడు కుమార్ యాదవ్ వారి మిత్ర బృందం అంతా కలిసి బ్రహ్మాండంగా ఈరోజు యూట్యూబర్స్ అందరినీ కూడా అన్ని ఏరియాలకు సంబంధించిన అన్ని ఊర్లకు సంబంధించిన యూట్యూబర్లందరినీ కూడా ఏకం చేసి గోదావరికనికి తీసుకురావడం జరిగింది. వారందరి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి మొదలుకొని చౌరాస్తా వరకు బ్రహ్మాండంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బోనాల పండుగ అనేది అమ్మవారి ఆశీర్వాదంతో రామగుండం మున్సిపల్ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, బ్రహ్మాండంగా వర్షాలు కురవాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్లే విధంగా ఆ అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించేందుకు యూట్యూబర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది కళాకారులు దేశవ్యాప్తంగా పేరు పొంది అవార్డులు పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు బోనాల పండుగ సందర్భంగా మేము సైతం ఈ తల్లి జీవనలు ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఉండాలని, కళాకారులు అందరికీ కూడా ఆ అమ్మవారి జీవనంలో ఉండాలని
మంచి గొప్ప ఆలోచన కొద్ది ఈరోజు బోనాల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా మేము మాకు ఒక విద్య వచ్చింది. ఆ విద్యను ప్రదర్శించడం కోసం వేదిక కావాలని ఆలోచన చేసేటువంటి మంచిగా అందరికీ మీ యొక్క భావి జీవితము ముందు మంచి కళాకారులుగా ఎదిగేటువంటి విధంగా యూట్యూబ్లో అన్ని రంగాలలో మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి విధంగా ఆర్థిక పరంగా మీ కుటుంబాలకు కొంత పరిపూర్ణత కలిగేటువంటి విధంగా ఈ కార్యక్రమంలో యూట్యూబ్ కళాకారులు మేకల శ్రీకాంత్ యాదవ్, కొల్లూరి ప్రసాద్, గణేష్ అధిక సంఖ్యలో యూట్యూబ్ కళాకారులు పాల్గొన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల నిరసన దీక్షలను బీఆర్ఎస్ నాయకులు కౌశికారి సందర్శించారు. సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరసన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతుంది. మూడో రోజు నిరసనలో భాగంగా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల కండువాలు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షకు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించి పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కౌశికారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యలను మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మారుపేర్ల సమస్య కారణంగా కార్మికుల పిల్లలు ఉద్యోగాలు రాకుండా రోడ్డున పడ్డారని అసెంబ్లీకి సింగరేణి కార్మికుల వేషాధరణతో వెళ్లిన ఎమ్మెల్యేకు వీరి సమస్యలు పట్టడం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఐఎన్టీసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా దీంట్లో పోటీ చేసే కార్మిక సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక తెల్లారే మీకు అటాక్లో అన్నం పెట్టి తినిపించినట్టు మీకు మారుపేర్ల సమస్యకి మీకు గెలవంగానే నెలలనే 2 నెలలనే పరిష్కారం చూపెడతామని చెప్పేసి ఏదైతే అబద్ధాల ప్రభుత్వం అందరికీ హామీలు ఇచ్చి అలవి కాని హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిండు, రాహుల్ గాంధీని తీసుకొచ్చిర్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా వచ్చి వీళ్ళకు నెలలనే పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇదే కాదు, హైపర్ కమిటీ వేతనాలు కూడా ఇస్తామని చెప్పారు. అనేక సమస్యలు సింగరేణి కార్మికులకు ఇక మేమే మీకు కాలుకు ముళ్ళు కొడితే మేమే తీస్తాం, నోరుతోటి తీస్తాం అనే డైలాగులు చెప్పారు. కానీ ఏమైంది, ఇవాళ ఏం తక్కువ 3 సంవత్సరాలు అవుతా ఉన్నది. పాపం కార్మికులు ఇవాళ పిల్లలు వీళ్ళకు వచ్చేర్రు, అన్ఫిట్ అయినరు, వీళ్ళకు ఉద్యోగాలు వచ్చే సమయంలో మారుపేర్ల సమస్యకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ దాదాపు 350 మంది ఉన్నారు. దేనికైనా మేము ముందుంటాం. బీఆర్ఎస్ పార్టీ ఘనం తప్పకుండా మీకు న్యాయం జరగాలని చెప్పి, మీకు న్యాయం జరిగేలాగా ఇప్పుడు మోసం చేసిన మనుషులకు ఆ పోషమ్మ తల్లి వాళ్ళకు ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కనీసం కనువిప్పి తిరిగేటట్టుగా, లేకపోతే రాత్రిపూట కళలా కలిసిన ఉగ్ర రూపం చూపెట్టి వీళ్ళకు భయం కల్పించి ఇది న్యాయం చేసే విధంగా ఆ అమ్మవారు వాళ్ళకు తెలివి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ దీక్ష శిబిరాన్ని సందర్శించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్లపల్లి రవి, జీవి రాజు, కర్క శ్రీనివాస్ రెడ్డి, నిమ్మరాజుల రవి, కల్వల సాగర్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు చిన్న విరామం.
శ్రీ సాయి జ్యువెలర్స్ గోదావరి ఖని మగవల మనసు దోచే స్వర్ణాభరణాల ఖజానా ఆధునిక హంగులతో సరికొత్త వర్ణాలతో అద్భుతమైన శ్రేణిలో బంగారు ఆభరణాల కలెక్షన్ మీ శ్రీ సాయి జ్యువెలర్స్ లోనే లభ్యం. 916 BIS హాల్ మార్క్ కలిగిన బంగారు ఆభరణాలు, గాజులు, కడియాలు, నెక్లెస్లు, వడ్డాణాలు, చైన్స్, ఉంగరాలు, బ్రేస్లెట్స్ మరియు వెండి పూజా వస్తువులు మరియు వెండి వస్తువులు లభించును. బ్రైడల్ కలెక్షన్స్ తో సరికొత్త డిజైన్లతో ధరను మర్చిపోవచ్చు కానీ నాణ్యతను ఎన్నటికీ మరువలేం. బయట షాపుల కంటే తరకు మజూరీ చాలా తక్కువ. మీ వివాహాది శుభకార్యాలకు, వ్రతాలకు ముందుగానే మా వద్ద షాపింగ్ చేయండి. విచ్చేయండి శ్రీ సాయి జ్యువెలర్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 9182139066 మరియు 7396511099. వెల్కమ్ బ్యాక్. గోదావరికని కూరగాయల మార్కెట్ వ్యాపారుల ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గోదావరికని కూరగాయల మార్కెట్ అధ్యక్షులు కలవేన సంపత ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో ముఖ్య అతిథిగా రామకొండం మేయర్ మహంకాళి స్వామి హాజరై మార్కెట్ వ్యాపారులతో కలిసి బోనాల వేడుకలో పాల్గొన్నాయి. జోగినీలు వ్యాపారులతో కలిసి బోనాల వేడుకలో స్టెప్పులు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికని ప్రజలు బాగును కోరుతూ కూరగాయల మార్కెట్ వ్యాపారులు బోనాలను తీయడం శుభ పరిణామమని అన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ ఊరి ప్రజలపై వ్యాపారులపై ఉండాలని కోరుకున్నారు. బ్రహ్మాండంగా పోచమ్మ గుడి నుంచి కూరగాయల మార్కెట్ వరకు బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలు కలిగి ఉండి ఈ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు వీరందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించి బ్రహ్మాండంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక వెజిటేబుల్ మార్కెట్ కోసం కాదు, రామగుండంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా, పేదవాళ్ళు, ధనికులు అనేది తేడా లేకుండా అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండి ఈ ప్రాంతం ముందుకెళ్లే విధంగా ఆ దేవుడు, అమ్మవారు ఆశీర్వదించాలనే ఆలోచనతోటి అమ్మవారికి ఘనంగా బోనం సమర్పించి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్న వెజిటేబుల్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులకు, అక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెకు, అన్న తమ్ములందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియ. అనంతరం మార్కెట్ వ్యాపారులు డీజే, డప్పు చప్పులతో బోనాలతో మార్కెట్ వరకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్, కూరగాయల మార్కెట్ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల శశిభూషణ్, ఉపాధ్యక్షులు చిదురాల మురళి, కోశాధికారి జీవనపల్లి సతీష్, మార్కెట్ వ్యాపారులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న విజిలెన్స్ పెండింగ్ కేసులు, మారుపేర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీఎం కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన నిరసన దీక్షకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సింగరేణి కోసం తరతరాలుగా ప్రాణాలను పణంగా పెట్టి చెమటోడ్చి పనిచేస్తున్న కార్మికులకు తమ పేర్లలో మార్పులు, సవరణలు చేసుకునే కనీస హక్కు, గుర్తింపు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. మారుపేరు అనేది సహజమైన విషయమని, దానిని సరిచేయడానికి అన్ని శాఖల్లో, అన్ని రంగాల్లో నిర్దిష్టమైన ప్రొసీజర్లు ఉన్నాయన్నారు. సాదాసీదా కార్మికులమని మా విషయంలోనే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ఆమె ప్రశ్నించారు. మా పేర్లను సరిచేయడం కూడా మాకు అందని ద్రాక్షలా మిగిలిపోవడం ఎందుకు? పేర్లలోని సమస్యల కారణంగా మా శ్రమకు రావాల్సిన ప్రయోజనాలను పొందలేకపోతున్నామని, ఇది మాకు ఎవరి దయ కాదని కందుల సంధ్యారాణి అన్నారు. విజిలెన్స్ కేసులను కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంచకుండా ప్రతి కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి అర్హత ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై సింగరేణి యాజమాన్యం వెంటనే చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలని కోరారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కార్మికుల తరపున బీజేపీ పోరాడుతుందని కందుల సంధ్యారాణి హామీ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి శ్రీరాంపూర్లో కార్మికులతోటి బహిరంగ సభ పెట్టినప్పుడు మరి గతంలో 2 టర్ములు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారు బహిరంగ సభలో చెప్పారు ఏమని, ఈ మారు పేర్లది పెద్ద సమస్య నానయ్య, ఎక్కడ పేరు ఎట్లుంటే ఏమైతుంది, బాయికాడో పేరు ఇంటికాడో పేరు ఉంటుంది, పెద్ద సమస్యనా, ఇది పెద్ద విషయమా, మన ప్రభుత్వం ఏర్పడని ఒకటే స్టేట్మెంట్ల ఈ మారుపేర్ల సమస్యను తీసేద్దామని చెప్పి వారు ఆ రోజు మాట ఇచ్చింది. మరి అనుకున్నట్టుగానే కార్మికులందరూ కూడా ఏకతాటిపై ఉండి అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి సహకరించింది. మరి 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కానీ ఆ సమస్య మాత్రం అట్లనే ఉన్నది. మళ్ళా రేవంత్ రెడ్డి ఇంతకుముందు తమ్ముడు శ్రావణ్ చెప్పినట్టుగా భూపాలపల్లి బహిరంగ సభలో ఇది పెద్ద విషయమా, నేను గెలవని నెలలోనే ఈ కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. అంటే ఈ 2 పార్టీలు కూడా కేవలం రాజకీయ లబ్ధి కొరకు కార్మికులను కేవలం ఓట్లకు వాడుకోవడం కోసం మాత్రమే ఈ హామీలను ఇస్తూ ఉన్నారు తప్ప కార్మికుల కోసం ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. కేవలం సింగరేణి కార్మికులు అంటే రాజకీయంగా వాడుకోవాలి, ఓట్లు వేయించుకోవాలి తప్ప వారికి ఉన్నటువంటి సమస్యలను ఏనోడు కూడా పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగుండ అప్పన్న, బీఎంఎస్ నాయకులు పెండం సత్యనారాయణ, నాయకులు తడకొండ నర్సన్న, అంకరి భరత్, పాకలం నరసింహారెడ్డి, బియ్యాల మహేందర్, అందే రాజ్ కుమార్ చారి, కొంటే నరేష్, గంగరాజు, జూపూడి అమరేశ్వర్, కటికనేని రఘునాథ్, జక్కన్న బాలు, లింగాల శంకర్, అకునిరి తిరుమల, వెల్తూరి రాజయ్య, తోకలరాజు, ఎరుకొండ తిరుపతి, మీస వికాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం సనాతన భాగవత భక్త సమాజం పుట్టపర్తి వారిచే 3 రోజులు దేవతా కళ్యాణాలు ఘనంగా జరిగాయి. గోదావరికని శ్రీ సత్యసాయి మందిరంలో నిర్వహించిన దేవతామూర్తుల కళ్యాణంలో భాగంగా శ్రీ సీతారామ అన్మస్తు వచ్చల పార్వతీ పరమేశ్వర కళ్యాణాలను జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని స్వామివారు చెప్పిన విషయాన్ని తెలియపరిచారు. ధర్మ మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ జీవనాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. స్వామివారి యొక్క అనుగ్రహ సంపదను మనందరికి చేరవేయడంలో ఇది ఒక భాగం. ఆ అనుగ్రహ సంపద మనమందరం ఈరోజు పంచుకుంటున్నాం. దానికి వారి బృందానికి మనందరి తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. 1964లో స్థాపించిన స్వామి చేత నియమించబడిన ఈ సంస్థ వారి ఇందాక చెప్తున్నప్పుడు సుమారు 6 దశాబ్దాల కాలంగా ఎలాంటి అంతరాయం లేకుండా, స్వామి పెట్టారంటేనే కేవలం సాక్షాత్తు భగవంతుని దివ్య హస్తాలతో ఇది ఏర్పడిందంటేనే ఎట్లాంటి అంతరాయం ఉండబోదు. అది మనకి ఇంకా అందులో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఒక చిన్న మాట మనం చెప్పుకోవాలి. కేవలం భగవంతుని యొక్క సంకల్పం ఉంటేనే మనం ఇందులోకి రాగలుగుతాం. ఈ రోజు వచ్చిన వాళ్ళు, నిన్న వచ్చిన వాళ్ళు, మొన్న వచ్చిన వాళ్ళు అందరి అదే నమ్మకం. ఇప్పుడు దానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవాలంటే, ఒక పూల తోట ఉంటుంది. ఆ పూల తోటలో ఎన్నో పూలు పూస్తాయి. అందులో కొన్ని పూలు షాపులకు వెళ్ళిపోతాయి. అందులో కొన్ని పూలు పెళ్లి పండితులు అలంకరణ కొరకు వెళ్తాయి. కొన్ని పువ్వులు స్త్రీల యొక్క సిగలలో అలంకరణకు వెళ్తాయి. కొన్ని పువ్వులు మాత్రమే భగవంతుడి యొక్క పాద పద్మాలకు చేరాయి. అర్ఘ్యం సమర్పయామి, ముఖయాచమనేకం సమర్పయామి, శుద్ధోదకస్నానం సమర్పయామి, ప్రోతేనమృజామి, వస్త్రయుగ్మాత్రం పుష్పాంజలిగ్నోపవితాత్రం అక్షతాని సమర్పయామి, గంధస్యోపరి అలంకరణాత్రం గంధం పరికల్పయామి, తదంగ పుష్పై పూజయామి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త మహేష్, పెద్దపల్లి ఇన్ఛార్జ్ వెంకట నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి పాల్గొన్నారు. జైల్ బరో కార్యక్రమం విజయవంతానికి గోదావరికనిలో 2K రన్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు.
గోదావరికని సిఐటియు ఆఫీస్ శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు ఆదివారం ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి 2K రన్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు, రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను వారిస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైలు బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమంలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, కర్షకులు, దేశంలో ఉన్న అందరూ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రేపు 10వ తారీఖు నాడు అన్ని జైళ్లు కూడా ప్రజలతో నింపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల మీద రైతు చట్టాలు మార్చి గిట్టుబాటు ధరలకు ఇవ్వకుండా రకరకాల పన్నులు వేసొచ్చి వాళ్ళను వీధుపాలు చేసిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని విధానాలను కూడా గతంలో రద్దు చేసేసింది. కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మిక చట్టాలన్నిటికీ కార్మికులు నిర్వీర్యం చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కారుచౌకగా అమ్మేసి ఆదాని అమ్మాయిలకు కట్టబెడతా ఉన్నారు. ఈ దేశంలో ప్రజలకు కారుచౌకగా అందించే ఏ ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఇవాళ ఉంచే పరిస్థితి లేదు. విద్యార్థులకి పేపర్ లీక్ ఆందోళన చేస్తే 1000 మంది జైళ్ళలో పెట్టేసి దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏ ప్రజలు కూడా ఇలా సుఖ సంతోషాలతో లేదు. పనికాహార పథకాన్ని మార్చేసి వాళ్ళ 10 గంటలు 10 రోజులు తగ్గించేసి వాళ్ళకి ఇలా పిండి లేని వాళ్ళను ఇంకా పిండి చేసే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, కోశాధికారి ఎం రామచారి, బిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాంరెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కె సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు కౌశిక లతాహార్యులు ఆదివారం పోచమ్మ బోనాలను జరుపుకున్నారు. ఈ మేరకు రామగుండంలోని తమ ఇంటి వద్ద నుండి గోదావరికనికి కుటుంబ సభ్యులతో వచ్చిన కౌశికారి తమ సతీమణి కౌశిక లతతో కలిసి పోచమ్మ తల్లికి బోనాన్ని సమర్పించారు. ఆ పోచమ్మ తల్లికి పొట్టేలను బలిచ్చారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కౌశిక లత మాట్లాడుతూ రామగుండం ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆ పోచమ్మ తల్లికి బోనాన్ని సమర్పించడం జరిగిందన్నారు. తమ కుటుంబంతో పాటు రామగుండం ప్రజలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. बोना लगता है मजा
మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ ప్రాంతంలో బోనాలను వైభవంగా ఘనంగా భక్తి శ్రద్ధలతోటి మనం జరుపుకుంటూ ఉంటాం. బోనం అంటే అన్నం, అమ్మకు సమర్పించడం. పోచమ్మ తల్లి మొక్కులు చేయడం జరిగింది. మరి అమ్మవారు అందరిపైన ప్రతి ఒక్కరిపైన కూడా చల్లగా చూడాలని, అందరినీ సుఖ సంతోషాలతోటి ఉంచాలని, అందరిపైన దీవెనలు ఉండాలని, ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మనం బోనాల పండుగ జరుపుకుంటూ ఉంటాం. ప్రతి ఇంట కూడా బోనాల పండుగ వేడుకలు జరుగుతూ ఉంటాయి. బెస్త కుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలో గంగమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని తిలక్ నగర్ సెంటర్లోని బెస్త కుల సంఘం కార్యాలయం నుండి బెస్త కుల మహిళలు బోనాలతో తరలిరాగా పూతరాజుల విన్యాసాలతో భోగినీల ఆటలతో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. తిలక్ నగర్ నుండి కని మెయిన్ చౌరస్తా మీదుగా గోదావరి నది వరకు బోనాలతో శోభయాత్రను చేపట్టారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆకట్టుకున్న యూట్యూబ్ కళాకారుల పోచమ్మ బోనాలు. ఆజీవం జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి మారుపేర్ల బిజినెస్ బాధితుల నిరసన దీక్షలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు. గోదావరిఖని కూరగాయల మార్కెట్ వ్యాపారుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు. విజిలెన్స్ పెండింగ్ కేసులు మారుపేర్ల సమస్యలపై జీఎం కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన దీక్షకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మద్దతు. శ్రీ సత్యసాయి మందిరంలో 3 రోజుల పాటు ఘనంగా జరిగిన దేవతామూర్తుల కళ్యాణం. జైల్ బరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాచారెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.